హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్సమ్మ 59వ భాగాన్ని వినేద్దాం. అక్షతకి అంజనా గారికి కూడా ఐస్ క్రీమ్ ఇచ్చి అక్షత బట్టలు సర్దడంలో హెల్ప్ చేసింది అభి. తర్వాత రోజే తనకి ముఖ్యమైన సామాన్లు తీసుకుని భీమవరం వెళ్ళిపోయింది అక్షత. పుట్టింటి ప్రేమలు అనుబంధాలు గారాభంతో సరి సమానంగా అత్తింటివి కూడా అనుభవించి అమెరికాకి బయలుదేరారు ఇద్దరు. వచ్చిన లగేజ్ కంటే డబుల్ లగేజ్తో వెళ్తుంటే చెకిన్ దగ్గర కట్టిన ఫైన్కి చుక్కలు కనిపించాయి అభి పాపకి. దాదాపు 40 రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాం, తినడానికి తాగడానికి కూడా ఏముండవు అర్జున్ గారు అని ఎయిర్పోర్ట్లో కొన్న సలాడ్లు తింటూ చెప్పింది అభి. ఆంటీ ఫుడ్ పంపిస్తానన్నారు, క్లీనింగ్కి హెల్పర్స్ని బుక్ చేశాను, వస్తారు అన్నాడు అర్జున్. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికే అక్కడికి హెల్పర్ వచ్చేయడంతో కీస్ తీసి క్లీనింగ్కి వాళ్ళని పంపించేసి కాసేపు వాక్ చేయమని అభిని బయట వదిలి లోపలికి వెళ్ళాడు అర్జున్. తన లోపలికి వెళ్ళగానే అటు ఇటు నెమ్మదిగా అడుగులు వేస్తూ గార్డెన్లో మొక్కల్ని చూసి వాటిలో ఎండిపోయిన ఆకులు తీసి పక్కన వేస్తుంది అభి. హాయ్ అభి అని కొడుకుని ఎత్తుకుని వచ్చింది ప్రియా. హాయ్ ప్రియా అని మేనల్లోని తీసుకుని ఎలా ఉన్నావురా అంది అభి. నీకెందుకు అన్నట్టు కళ్ళు చిట్లించి చూశాడు వాడు. మామ బుద్ధులు అన్నీ అని కొనుక్కొని ఏంటి ఆ ప్యాకెట్ అని అడిగింది ప్రియా చేతిలో ఉన్న దాని వైపు చూస్తూ. 2 వీక్స్ బ్యాక్ వచ్చింది, మీరు ఇండియాలో ఉన్నారు కదా అని నేనే సొసైటీ నుండి కలెక్ట్ చేసుకున్నాను అంది ప్రియా. ఎవరు పంపించారు అని అటు ఇటు తిప్పి చూస్తుంటే తనని షాక్కి గురి చేస్తూ కనిపించింది ఒక పేరు, మిస్సెస్ అంజలి అర్జున్ అంటూ. మిస్సెస్ అంజలి అర్జున అని షాక్ అయి కళ్ళు తేలేసింది అభి. అది ప్రియాకి కనబడకుండా క్లోజ్ చేసి పట్టుకుని తనతో మామూలుగా మాట్లాడి వెళ్ళగానే లోపలికి వెళ్ళింది అభి. ఇంకా క్లీనింగ్ అవ్వలేదు అభి, లోపలికి ఎందుకు వచ్చావు అని మాస్క్ తీసి అభికిచ్చి ఏమైనా కావాలా అన్నాడు అర్జున్. బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయింది కదా, నేను పడుకుంటాను అంది అభి. హా అయ్యింది, ఓకే పడుకో అన్నాడు అర్జున్. గబగబా మెట్లెక్కి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చుని ఆ ప్యాకెట్ ఓపెన్ చేసింది అభి. 2 బాక్సులు వాడిపోయిన రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉండడంతో తనకేం అర్థం కాక ఒక్కో బాక్స్ ఓపెన్ చేసింది అభి. ఒక దాంట్లో పెన్ డ్రైవ్, ఇంకొక దాంట్లో రింగ్ ఉంటే అయోమయంగా చూస్తూ ఆ రింగ్ని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తే అది అంజలి చేతికి ఎల్లప్పుడూ ఉండే రింగ్ అని గుర్తుకొచ్చింది అభికి. ఎన్నిసార్లు అనుకుందో ఆ రింగ్ మోడల్ బాగుందని. అది చూస్తేనే ఆ పెన్ డ్రైవ్ తీసి టీవీకి కనెక్ట్ చేసి వాల్యూమ్ తగ్గించి ప్లే చేసింది అభి. తన చేతులు ఎందుకు వణుకుతున్నాయో, తన గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుందో తనకేం తెలియడం లేదు. ఏదో తెలియని సఫకేషన్, గుండెల్లో రైలు పరిగెడుతున్న ఫీలింగ్ వస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకొని 2 సార్లు డీప్ బ్రీత్ తీసుకుని చూసేసరికి ఎవరూ కనిపించడం లేదు అక్కడ. అంజలి చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. తన చేతికి ఉన్న ఆ రింగ్ని తీయడానికి ప్రయత్నిస్తుంది. వాయిస్ సరిగ్గా వినిపించకపోతుంటే వాల్యూమ్ కొంచెం రైజ్ చేసింది అవి. ఏంటి మిస్సెస్ అంజలి అర్జున్ అని ఉందని భయపడ్డావా పక్కనే కూర్చొని అడిగినట్టు అడిగింది అంజలి. లేదు కంగారుగా చెప్పింది అభి. పడే ఉంటావులే, మీ ఆయనంటే పిచ్చి కదా, సవతిగా తెచ్చేస్తాడేమో అని భయం ఉంటుంది అని నవ్వింది అంజలి. ఈ రింగ్ ఉంది చూడు, మేము రిలేషన్లో ఉన్నప్పుడు అర్జున్ కొనిచ్చాడు నాకు. ఇన్ని రోజులు తీయాలి అనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలి అనిపించడం లేదు. కానీ ఇన్ని రోజులుగా నా చేతికి అలవాటు అయిపోయినట్టుంది, రావడం లేదు బయటికి. వ్యాజ్లైన్ అప్లై చేసి తీస్తూ కానీ తీయాలి కదా, ఇరుకుగా ఉంది, గాలి ఆరడం లేదు అంది అంజలి. నెమ్మదిగా రింగ్ తీసి పక్కన పెట్టేసి ఎర్రగా అయిన చేతి వైపే చూస్తూ ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది నాకు అంది అంజలి. అర్జున్, ఈ పేరు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు? ఆ మనిషి నా లైఫ్ అని తెలుసా నీకు? 27 ఏళ్ల నా జీవితానికి ఉన్న ఒకే ఒక అర్థం అర్జున్, ద మ్యాన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. 22 ఏళ్ల పిల్లి కళ్ళ కుర్రాడు, కాలేజీ ఫస్ట్ డే చూసా, ఎంత క్యూట్గా ఉన్నాడు, ఏదో కొరియన్ డ్రామాలో హీరోలాగా. తను నాతో మాట్లాడిన మొదటి మాట ఇంకా నాకు గుర్తుంది తెలుసా? హే ఆరెంజ్ హాఫ్ సారీ అని పిలిచేవాడు వెళ్ళిపోతుంటే. ఆ రోజు నుండి అర్జున్ అంటే ఏదో తెలియని అట్రాక్షన్. అది ప్రేమ దోమ అవన్నీ నాకు తెలీదు. తన పక్కనే ఉంటే బాగుంటుంది, మాట్లాడితే హాయిగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఎవరి దగ్గర అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. హీఈస్ లైక్ రైజింగ్ సన్. చూస్తూనే ప్రేమలో పడిపోతాం అంతే. ఎలా ఎందుకు ఏమో, ఏ ప్రశ్నకి సమాధానం ఉండదు మన దగ్గర. మా ఇద్దరి మధ్య పెరిగిన చనువు చాలా నచ్చింది నాకు. ఒక రకంగా అర్జున్ అంటే ప్రేమ పుట్టింది, తని వదులుకోవాలి అనిపించలేదు.
కానీ నాకు ఒక పిచ్చి జబ్బు ఉంది. ఆ, వెయిట్, ఆ జబ్బు అంటే వెంటనే క్యాన్సర్ అనుకోవడమేనా? ఏ ప్రజలకి వేరే జబ్బులు రావా, రాకూడదా? సినిమాలు చూసి పాడైపోతున్నారు పిల్లలు అని నవ్వి, అటాచ్మెంట్ ఫోబియా, ఆ పేరు ఎప్పుడైనా విన్నావా? విని ఉండవులే. ఎందుకంటే అది 1000లో ఒకరికి మాత్రమే ఉండే ఒక వింత మెంటల్ హెల్త్ ప్రాబ్లం. నేను చిన్నప్పటి నుండి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదంటే, మా నాన్నకి అమ్మంటే అనుమానం. పొద్దున్న లేచిన దగ్గర నుండి గొడవలు, అమ్మ మీద చేయి చేసుకోవడం, లింకులు కట్టి మాట్లాడడం లాంటివి చేస్తూ పెరిగిన నాకు ఇంకా భయం పెంచేలా జరిగింది మా అక్క పెళ్ళి. మా పెదనాన్న కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని తనని పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు వాళ్ళ ఆయన. ఆ క్షణం నుండి ప్రేమ అన్న, జీవితాంతం కలిసి ఉండాల్సిన రిలేషన్ అన్న భయం నాకు. అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు, కజిన్స్ ఇష్టం లేరు. కోర్స్ పార్ట్నర్ ఉన్నాడు అని నేను అనుకున్నాను, కానీ లేడు కదా. అందుకే నేను ప్రేమించిన అబ్బాయి నన్నుగా ప్రేమించాలి. సొసైటీకి, ఫ్యామిలీకి, డబ్బుకి, దేనికి లొంగకుండా అని అనుకున్నాను. అందుకే చాలామంది అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నట్టు నటించాను. ఎంతోమంది అర్జున్కి చెప్తారని తెలుసు, నిజానికి చెప్పాలనే చేశాను. కానీ ఒక్కసారి, నాట్ ఈవెన్ అ సింగిల్ టైం తను నన్ను అడగలేదు. ఒక్కసారి అడిగాడు, అది కూడా రాహుల్ చెప్పాడని. నేను చెప్పిన ఆన్సర్ నిజమో కాదో అని తను క్రాస్ చెక్ చేయలేదు. ఆ ప్రేమకి నేను ముగ్ధురాల్ని. వాళ్ళ పేరెంట్స్ అర్జున్ని ఎంత చక్కగా పెంచారో చెప్పడానికి ఈ ఒక్క రీజన్ చాలు అని నవ్వింది బేలుగా. ఆ క్షణమే డిసైడ్ అయ్యాను, జీవితాంతం నేను ఎవరి కోసమో బ్రతకాలి అనుకుంటే అది అర్జునే అవ్వాలి. నేను ఎవరితో అయినా జీవితం పంచుకుంటే అది అర్జునే అవ్వాలి. నేను ప్రేమించింది, ప్రేమించేది, ప్రేమిస్తున్నది అర్జున్ మాత్రమే అవ్వాలని. తనతో కలిసి లివింగ్లోకి వెళ్ళాను. అందులో తన ప్రమేయమే లేదు. తనతో కలిసి బతకాలని అనుకున్నది నేను, తనని ఒప్పించింది నేను. లివిన్ అనగానే పాతకాలం వంటిలాగా మొహం మార్చుకో, అది ఇక్కడ బాగా కామన్ అని ఇప్పటికైనా నీకు అర్థమైతే అదే చాలు. అన్ప్లాన్డ్గా నేను ప్రెగ్నెంట్ అవ్వడం నేను తీసుకోలేకపోయాను. అర్జున్తో నా రిలేషన్ యాక్సెప్ట్ చేయడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. అలాంటిది మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి అంటే నాకు నచ్చలేదు. ఆ బేబీ ఉంటే అర్జున్ ప్రయారిటీస్ మారిపోతాయి. తను నన్ను ఎప్పటిలా ప్రేమించడు. నాతో పాటు తన ప్రేమని, టైంని ఇంకొకరు షేర్ చేసుకుంటారనే ఆలోచన నచ్చలేదు నాకు. కానీ అతి కొద్ది సమయంలో ఆ బేబీ మీద అర్జున్ పెంచుకున్న ప్రేమకి ఆనందపడాలో, అతను నా నుండి దూరం అవుతున్నాడని బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఉన్నాను నేను. ఆ టైంలో మా ఇద్దరి మధ్య ఆ బేబీ వల్ల చాలా దూరం వచ్చింది. చిన్న చిన్న వాటికి గొడవలు అయ్యేవి. ముందున్నంత బ్యూటిఫుల్గా మా లైఫ్ నాకు అనిపించలేదు. నా అర్జున్ నుండి నన్ను దూరం చేసిన ఆ బేబీ నాకు నచ్చలేదు. అందుకే అర్జున్కి తెలియకుండా అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను. డాడీ హెల్ప్ తీసుకున్నాను. ఎవడి చేతనో సైన్ చేయించి అబార్షన్ చేయించేశారు. అర్జున్ రిటర్న్ వచ్చిన తర్వాత తను చూపించిన కేరింగ్, లవ్ అవన్నీ అతనితో రోజు నన్ను ప్రేమలో పడేసేలా చేశాయి. ఒక్క క్షణం కూడా బేబీ అబార్షన్ గురించి నా దగ్గర మాట్లాడి నన్ను వీక్ చేయాలని అనుకోలేదు. అందుకే ఇంకా పిచ్చిగా నచ్చేశాడు. ఆ టైంలోనే పెళ్లి చేసుకుందామని అడిగాడు నన్ను. ఆ క్షణం నాకున్న రిలేషన్షిప్ అలర్జీ, అటాచ్మెంట్ ఫోబియా వల్లనేమో, పెళ్లి తర్వాత ప్రేమ ముందున్నంత అందంగా ఉండదని కన్క్లూజన్ వల్లనే, కానీ అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. నాకు అర్జున్ జీవితాంతం కావాలి, కానీ దానికి పెళ్ళి అని ఒక పేరు పెట్టాలని లేదు. ఆ క్షణం దాని నుండి తప్పించుకోవడానికి నాకు వేరే మార్గం లేదు. నాన్నకి ఆస్తి కావాలి, నాకు అర్జున్ కావాలి. మా నాన్న చెప్పినట్టే చేశాను. ఆ క్షణం పెళ్ళి అనే ఒక థాట్ నుండి అర్జున్ని బయటపడేశాను అనుకున్నాను. కానీ ఒక మనిషిగా ఎంత హీనం అయిపోయాను, తనకి ఎంత దూరం అయిపోయాను అనేది నేను గమనించలేదు. గమనించి తన దగ్గరికి వెళ్తే తను యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు మళ్ళీ కనిపించుకొని అరిచాడు. తను నన్ను అలా అసహించుకోవడం నేను తీసుకోలేకపోయాను. ఆ కళ్ళు ఎప్పుడు అంతే ప్రేమగా చూడాలి నన్ను. అలాంటిది నన్ను ఒక చీటర్ లాగా, లేదంటే ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిలా చూస్తే అది నేను తీసుకోలేను. అందుకే తనకి దూరంగా వెళ్ళిపోయాను. తన లైఫ్లో నేను తప్ప వేరే అమ్మాయి ఉండదు అని మేము రిలేషన్లో ఉన్నప్పుడు నాకు మాట ఇచ్చాడు. కానీ నువ్వు అమెరికాకు వచ్చాక ఆ మాట తప్పాడు. నువ్వు నాకు నచ్చావు అబ్బి. ఏదైనా నచ్చలేదంటే నువ్వు అర్జున్కి కూడా నచ్చడమే. 4 ఏళ్ళు అతని లైఫ్లో లేని అమ్మాయిలు నీలా మళ్ళీ ఎంటర్ అవ్వడం ఇష్టం లేదు. అందుకే అడ్డు తప్పించేయాలని ప్లాన్ చేశాను. కానీ నా కర్మేమో, నా చేత్తో నేనే మిమ్మల్ని ఇంకా దగ్గరగా తీసుకొచ్చి ఒకే ఇంట్లో పెట్టాను. ఆ క్షణమే అర్థమైంది అర్జున్కి నీ మీద ఎంత సిన్సియర్ ఫీలింగ్స్ ఉన్నాయో. తన మాట తప్పినప్పుడు నేను మాట మీద ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాను.
నేను చేసిన ప్రతి పని మిమ్మల్ని ఇంకా ఇంకా దగ్గరగా చేసిందే కానీ నేను అనుకున్న విధంగా జరగలేదు. ఇట్స్ ఓకే. అవన్నీ జరిగిన అర్జున్కి నా మీద ప్రేమ తగ్గలేదని నేను అనుకున్నాను. కానీ తనేమన్నాడో తెలుసా? కొన్నిసార్లు పట్టుకొని వేధించడం కంటే వదిలేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని తెలిసినప్పుడు వదిలేయడమే ప్రేమంట. నా ప్రేమ తనకి వేధింపులాగా కనిపిస్తుందా? నా 6 ఏళ్ల నిరీక్షణ ప్రేమ అన్నిటినీ ఒక మాటతో తీసిపడేశాడు. అర్జున్ ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వచ్చు, చాలా తెలివైన వాడు అవ్వచ్చు, కానీ నా ప్రేమను కొలిచే తెలివి అతనికి లేదు. విలువ లేని చోట నా ప్రేమని ఇన్వెస్ట్ చేయడానికి నేనేం అభినయాన్ని కాదు. నేను తనలా కాదు, మారిపోలేను. వేరొకరితో కలిసి మూవ్ ఆన్ అవ్వలేను. నేను ఇంతే. అలాని అర్జున్ కాకుండా వేరొకరితో నా లైఫ్ నేను ఊహించుకోలేను. అందుకే నేనే ఒక డెసిషన్ తీసుకున్నాను. తను నన్ను అన్న మాటలు డైజెస్ట్ చేసుకుని ఎంతో ఆలోచించాక నేను తీసుకున్న నిర్ణయం ఇది అంది అంజలి. అప్పటికీ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని తుడుచుకుంటూ చూస్తున్న అభి. వీడియోలో లైట్ ఆఫ్ అయిపోగానే గన్ పేలిన శబ్దం ఒకటి రాగానే తుల్లిపడింది అభి. ఫ్రైడ్ లైట్లో జూమ్ అయి చచ్చిపోయాను అనుకున్నావా? నో వే అని సైడ్ స్మైల్ ఇచ్చింది అంజలి. ఆ నవ్వును చూసిన అభికి భయం వేస్తుంటే అప్రయత్నంగా రిమోట్ మీదన చేతులు పట్టు పెంచేసి కూర్చునింది అభి. ఆ రింగు, ఫ్లవర్స్ అవన్నీ మీ ఆయన నాకు ఇచ్చినవే. ఇన్ని రోజులు తన గుర్తుగా దాచుకున్నాను. నాకు ఇక మీదట వాటి అవసరం లేదనిపిస్తుంది. అలా అని అతని ప్రేమ కోసం చచ్చిపోయేంత పిచ్చిదాన్ని కూడా కాదు. కానీ అర్జున్కి నన్ను దూరం చేసిన ఎవరిని ప్రశాంతంగా ఉంచాలని అనుకోవడం లేదు. తను నాకు దూరం చేసింది ఇద్దరే. వాళ్ళని ఎలా చెయ్యాలో, నేనేం చెయ్యగలను నాకు తెలుసు. కానీ టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్ అండ్ బాయ్ అని వీడియో ఎండ్ అయిపోయింది. వెంటనే తన ఫోన్ తీసి అంజలి నెంబర్కి కాల్ చేసింది అభి. 3 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసింది అంజలి. అంజలి అని వణుకుతున్న స్వరంతో పిలిచింది అభి. అంది. ఆర్ యు ఆల్ రైట్? బాగానే ఉన్నావు కదా నువ్వు? కంగారుగా అడుగుతుంటే చిన్నగా నవ్వి ఇట్స్ టూ లేట్ మిస్ అమ్మా అని కాల్ కట్ చేసేసింది అంజలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.